క్రిస్మస్ అనేది బైబిల్లో లేదు కాబట్టి చేసుకోవద్దు. అయినా పర్లేదులే, దేవునే కదా ఆరాధించేది. గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ కూడా బైబిల్లో లేవు కాబట్టి చేసుకోవద్దు. అయినా ఏం కాదులే, చేసుకుందాం, దేవునే కదా ఆరాధించేది. ప్రభురాత్రి భోజనం అనేది రాత్రి చేయాలి కానీ మధ్యాహ్నం చేస్తారు. ఎందుకని అంటే రాత్రి ఎవరు వస్తారు, ఏం కాదులే అని ప్రభురాత్రి భోజనాన్ని ప్రభు మధ్యాహ్నం భోజనం చేశారు. ఇలా దేవుడికి సంబంధించిన ఎన్నో విషయాల్లో కాంప్రమైజ్ అవుతాము. కానీ మనం రెస్టారెంట్కి వెళ్ళి తినే ఆహారంలో చిన్న ఈగ పడితే పెద్ద పెద్ద కంప్లైంట్ ఇస్తాము, హెల్త్ పాడవుతుందని లెక్చర్ ఇస్తాము. నీ శారీరకమైన ఆహారంలో ఈగ పడితేనే తినలేని నువ్వు నీ ఆత్మీయమైన ఆహారంలో పందికొక్కు పడ్డ కాంప్రమైజ్ అయ్యి ఎలా తినగలుగుతున్నావు? నువ్వు వెళ్ళే సంఘము కరెక్టా కాదా, నీకు చెప్పే పాస్టరు కరెక్టా కాదా, నువ్వు వాడే బైబిలు కరెక్టా కాదా, నువ్వు పాటిస్తున్న సిద్ధాంతము కరెక్టా కాదా, నువ్వు తీసుకున్న బాప్తిస్మము కరెక్టా కాదా, అసలు నీకు రక్షణ ఉందా లేదా ఒక్కసారి పరీక్షించుకో. లేదు పర్లేదులే అని కాంప్రమైజ్ అవుతే పరలోకానికి పోవు, నరకానికి పోతావు. రాజీపడి జీవిస్తే పరలోక రాజ్యానికి వెళ్ళవు. రాజుల రాజైన యేసుక్రీస్తును అంటే సత్యమైన దేవుణ్ణి సత్యమైన మార్గంలో విశ్వసించాలి, కాంప్రమైజ్ అయ్యి కాదు, రాజీపడి అస్సలు కాదు. మరి దేవుడి విషయంలో నువ్వు ఎందులో కాంప్రమైజ్ అవుతున్నావు? కామెంట్ చేయి, కరెక్షన్ చేసుకుందాము.